ఏమండి కాఫీ? ఎట్లుంది? బంగారం ఏం చేస్తుంది? వంకాయ ఆలుగడ్డ ఎట్లా చేస్తున్నావు? మమ్మీ ఇంటికి వచ్చినావు, మరి ఏమన్నా ఉందా దావత్? వంకాయ ఆలుగడ్డ దావత్. ఇది ఏమన్నా చెప్పాలా నాకేమన్నా? గుడ్ నైట్ బి చెప్పు మరి. గుడ్ నైట్. మరి మా సబ్స్క్రైబర్లకు హ్యాపీ సంక్రాంతి చెప్పవా? చూస్తారా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది వీళ్ళది ఎప్పుడు. ఏదో ఒకటి పండగ అయిపోయింది అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పనికి వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ 3 రోజులు ఇంటికాడే ఉన్నాను. సో వరలక్ష్మి అయితే ఫ్రెష్అప్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాం భయ్య. ఈరోజు డే చూసుకొని మళ్ళా వచ్చే ఈ డేకి గివ్ అవే ఇద్దామని డిసైడ్ అయిపోయినా. ఓకేనా ఫ్రెండ్స్? గివ్ అవే అంటే నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే, మన వాళ్ళకి యూజ్ఫుల్గా ఇప్పుడు ఈ స్టిక్ ఇద్దాం అనుకుంటే ఈ స్టిక్తోని ఎంతవరకు ఓన్లీ స్టిక్ పట్టుకొని ఇచ్చే వరకే ఉంటుంది. కానీ గివ్ అవే ఈసారి ఒక్కరికి అనౌన్స్మెంట్ లాగా ఇది ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీలో ఎవరైతే కామెంట్కి మనం చూసే ప్రతి వీడియోకి ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి మాత్రమే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనము వైర్లెస్ డివైస్ ఇది. ఇంకో విషయం ఏంటంటే, ఇది మనం ఇక్కడ మైక్ పెట్టుకొని ఈ డివైస్ ఇక్కడ సైడ్కి పిన్ పెట్టుకొని ఎక్కడో నుంచి మనం వాయిస్ పెట్టినా కానీ మనకి యూజ్ఫుల్ ఎక్కువ అవుతుంది. సో నాకు 10K సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నందుకు ఈ గివ్ అవే నేను ఇస్తున్నాను భయ్య. ఎవరైతే మనకి ఎక్కువ శాతము 100 కామెంట్స్ ఇప్పుడు పెట్టే ఒక వీడియోకి 100 కామెంట్స్ వరకు ఎవరైతే రీచ్ అవుతుందో వాళ్ళకి గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, మనము ఇంచుమించుగా కొంతమంది ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, స్క్రీన్ షాట్ చేస్తారు, మళ్ళీ దాన్ని పేస్ట్ చేస్తారు. అంటే వాట్సాప్ త్రో అయినా దాన్ని ఉన్నాయని కొన్ని వీడియోస్ చూస్తున్నాను. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జెన్యూన్గా చేయండి, జెన్యూన్గా కాండి. లేదు మాకు గివ్ అవే బదులు ఇంకేమైనా అనౌన్స్మెంట్ చేస్తారా అంటే, అది ఎంత ప్రైజ్? ఇప్పుడు అది 1000 రూపీస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అది 1000 రూపీస్ ప్రైజ్. అది లేదు దాని గురించి అంటే కొంతసేపు వరలక్ష్మితో పోయి ఒకసారి మాట్లాడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈసారి మా తరపు నుంచి ఒక గివ్ అవే ఇద్దామని ఒక ప్లాన్ అయితే చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసి ఇది కాదు, ఓన్లీ ఇస్తే అది వాయిస్ మేకర్ మీకు బి యూజ్ఫుల్ అవుతుంది. గివ్ అవే ఇచ్చినామని మాకు బి ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఆ గివ్ అవే గురించి మొత్తం కంప్లీట్గా తెలుసుకుంటున్నాను ఈరోజు అని మీకు చెప్తున్నాను. కానీ అది ఒక 1 డే వరకు నాకు టైం ఇవ్వండి. కంప్లీట్గా అది అంతగా మ్యాక్సిమం దానికి ఏంది ప్రాసెస్, దాన్ని ఏంది అనేది నేను మొత్తం కనుక్కున్న తర్వాత దాన్ని ఒక 4 మినిట్స్ అయినా 3 మినిట్స్ అయినా వీడియో పెట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మేము కొత్త కదా ఇప్పుడు స్టార్ట్ చేసింది యూట్యూబ్. దాంట్లో గివ్ అవే ఎలా ఇవ్వాలనేది మాకైతే తెలియదు అబ్బా. ఓకేనా? గివ్ అవే ఒకవేళ ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, ఆ కామెంట్ని ఎలా చేయాలి, ఎలా ఒక్కరి మీదనే డిఫెండ్ చేయాలనేది మాకు కొద్దిగా తెలియదు. మాకు తెలిసిన వాళ్ళకి కొద్దిగా
తెలుసుకున్న తర్వాత ఆ గివ్ అవే ప్లాన్ అనేది ఉంది. ఈ 2-3 రోజుల్లోనే ఎక్స్చేంజ్ ఉంది. గివ్ అవే 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ గివ్ అవేలోనే ఏందనేది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈరోజు వీడియోలో గివ్ అవే గురించి చెప్పినా కదా, రేపు అయితే ఖచ్చితంగా రేపు వచ్చే వీడియోలో అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఒక్కరోజు కొంచెం టైం తీసుకొని గివ్ అవే గురించి కంప్లీట్గా తెలుసుకొని కామెంట్ సెక్షన్ మీరు ఏ వీడియో అయితే చూస్తారో ఆ వీడియో కంప్లీట్గా ఇప్పుడు 25 మినిట్స్ వీడియో ఉందబ్బా. ఈ మధ్యకాలంలో నాకు 25 మినిట్స్ వీడియో ఉంది. ఆ 25 మినిట్స్ వీడియోలో మినిమం ఓ 10 మినిట్స్ ఆ వీడియో చూసి దాన్ని చూసిన తర్వాతనే మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్కి గివ్ అవే అనే ఛాన్సెస్ ఉంటాయి. మనోళ్ళు ఏం చేస్తారు, చూస్తారు వీడియో, కామెంట్ చేయలేకపోతారు. ఎందుకు చేస్తారు మనకి తెలియదు, కామెంట్ చేయలేకపోతారు, లైక్ కొడతలేరు. సో ఇది లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే మన వీడియోని ఎండ్ వరకు చూసి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేస్తారు. ఈ 25 మినిట్స్లో మ్యాక్సిమం ఏవైతే మిస్టేక్స్ అవుతాయో ఆ మిస్టేక్స్ని మనకి రివెంజ్ చేసి ఎవరైతే కామెంట్ చేస్తారో దానికి నేను గివ్ అవే ఇద్దామని నేను ఇట్లా అనుకుంటున్నాను భయ్య. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నైట్ అయితే టెలికాస్ట్ వీడియో అయితే ఎండ్ అవుతుంది. రేపటి నుంచి అయితే వీడియో అనేది గివ్ అవే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను భయ్య. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా వరలక్ష్మి అయితే నిజంగా ఇంకో విషయం ఏంటి అని అంటే, మేము అక్కడ పొయ్యి వచ్చిన తర్వాత 1 డే మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకో విషయం, మా డాడీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి రావాలి లెక్క ప్రకారము. కానీ నిన్న చాలా సుస్థ అయిపోయినందుకు అయితలేదు. అసలుకి బాడీ పెయిన్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయో నాకు అర్థం. ఏంటంటే అక్కడ నేను ఫస్ట్ టైం కదా, నేను ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ చేస్తుర్రు. సో వాళ్ళలో ఇట్లా కాదు బాబు ఇట్లా అని వాళ్ళలో పెద్దలు అలా చెప్పడం వల్ల ఇట్లా చేయాలా, ఈ విధంగా చేయాలని కొద్దిగా అయితే నాకైతే తెలిసింది భయ్య. నేను ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ మ్యాక్సిమం నాకు ఎలా ఈ చావు అంటే ఇలా చేస్తారా, దినాలంటే ఇలా చేస్తారా, 3 ఒత్తులంటే ఇట్లా చేస్తారా అనేది నాకు ఇంతవరకు తెలిసింది. ఇంకొక 11 రోజుల దినాలలో మాత్రం కంప్లీట్గా తెలుస్తుంది. ఏమనుకోకండి భయ్య, నాదేమన్నా మిస్టేక్లు ఉంటే సారీ. ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి చాలా మంచిగా చేద్దాము అని అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, మన రాత్రిలో ఇట్లా అయిపోయింది. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, సోనా బర్త్డే రోజు వాళ్ళ అమ్మమ్మ అదే రోజు చనిపోవడం వల్ల కేక్ తీసుకుపోయి మూసీ నదిలో వాడేసాను. అది కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఇయర్ బర్త్డేకి ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి సమ్ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి మాత్రం ఇంకా బాగా చేద్దాం, ఇంకా మంచిగా చేద్దామని ఒక ప్లాన్తో అయితే ఉన్నాము. సో అది బర్త్డేకి మూమెంట్లోనే చెప్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక అది ఉంటా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చాలా ఓవర్గా మాట్లాడిన బోర్ వచ్చేసి ఉంటుంది. సారీ అబ్బా, ఏమనుకోకండి. ఏమైంది బంగారం, కోపంగా ఉన్నావు? టైం అవుతుంది, నేనేమో పనికి పోవాలా వద్దా? పోవద్దంటే చెప్పు, ఇంటికాడ ఉంటా. మమ్మీ కొద్దిగా సీరియస్ ఉందబ్బా. ఎందుకుందంటే అందుకే ఏమేమో చేస్తుంది వంట. ఈ మధ్య కరెంట్ బి బాగా పోతుంది కదా, కరెంట్ ఉండలేదు ఇంట్లో. వంట చేసేసింది, ఇంకేం చేసింది, బియ్యం నానబెట్టింది దోశలకి. ఇంకేమో ప్రయోగం చేద్దాం అని డిసైడ్ అయిపోయింది మా వరలక్ష్మి. అవి నా బట్టలు ఉతికేసినావా? చూసి షాక్ కొడుతుంది. అన్నీ చెక్క 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 చేస్తుంది. ఏంటంటే అప్పుడప్పుడు పురుగు ఇక్కడి నుంచి పోయి ఇక్కడి నుంచి వస్తుంది. ఏం చేద్దాం, కొన్ని సార్లు ఒక్కొక్కసారి చేస్తుంది, ఒక్కోసారి కీ కీ అంటుంది. చూడు అది ముట్టుకోనికి ఎంతసేపు ఆలోచిస్తుందో. అయిపోయిందా? ముట్టుకో, తీసుకో. చూడు అయ్యో 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 షాక్ కొట్టారా. అంతే, మా వరలక్ష్మి అన్నీ ఇట్లనే ఎత్తుంది. షాక్ కొట్టే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడే
మా బాబాయ్ ఫోన్ చేసిండు, చేసి బొక్కలు కలపనికి పోతున్నాము, ఎట్లా పని లేదు కదా ఇంటికి అయితే పొద్దుగాల పనికి పోదాం అనుకున్నా కదా. పొద్దుగాల పోతుంటేనే కొంచెం నాకు బాడీ పెయిన్స్ అవి ఇవి అనిపించింది. ఇక ఆల్బీ ఫోన్ చేసి ఏమైందన్నా అని మాట్లాడితే, అరే ఈరోజు ఒక్కరోజు దుమ్మ తీసుకురా, అందరూ బాగా ఫుల్గా తాగి చిల్లయ్యారు, ఏమనుకోకంటే సరేలే అన్న ఏం చేద్దాంలే అని ఇంట్లో కూర్చొని వరలక్ష్మి బియ్యం పిండి అవన్నీ పెట్టేసి కూర్చుంది కదా. ఇక సరే పట్ట అని ఇంతసేపు ఫోన్ చూసుకుంటూ ఉంటే మా బాబాయ్ ఫోన్ చేసి, రవి డీసీఎం కట్టినాము, అందరు పోతున్నాము, ఫ్యామిలీ అందరు టోటల్ అందరు వస్తుర్రు, 2-3 కాదు, 10 నిమిషాలు వస్తున్నావా అని అంటే, సరే బాబాయ్ నేను వస్తాను, మరి వరలక్ష్మి ఏమనంటే వరలక్ష్మికి అడిగితే వరలక్ష్మికి సరేలే నేను వస్తున్నాను అన్న. రెడీ అవుతున్నాను, నేను కిందికి వచ్చేసి బండి మొత్తం బండి తీసి ఇక నేను పట్టుకొని ఉన్నా భయ్య, ఉన్న వాస్తవం చెప్తున్నా అంతే. డీసీఎంలో నాకైతే చూడు భయ్య, ఉన్నాసం చెప్తున్నా, నేను ఫస్ట్ టైం వరలక్ష్మి ఫ్యామిలీతోని ఇలా జరుగుతుంది అంటే ఇలా. ఇప్పుడు మా బాబాయ్ చనిపోయినప్పుడు బొక్కలు అనేది వాళ్ళు అది సంథింగ్ అంతా మా బాబాయ్ వాళ్ళ కొడుకు మా పిన్నమ్మ వీళ్ళిద్దరే చేసారు, మా మధ్యలో మేమైతే వెళ్ళలేదు. మాకు ఈ విధంగా ఛాన్స్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. అది ఏందో అందరితో కలిసి ఎంజాయ్ చేయడం అది ఒక వేరే లెవెల్ అబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఇంకేది అనుకున్నారు, ఈ వీడియోంద్ర పిచ్చోడ్లాగా ఇట్ట వెళ్తుండు అని అనుకోగలరు. ప్లీజ్ ఏమనుకోకండి, మా సబ్స్క్రైబర్లు నన్ను ట్రూగా నమ్ముతుర్రు, నన్ను అర్థం చేసుకుంటుర్రు అని నేను అనుకుంటాను. ఇక చూడు మా వరలక్ష్మి వస్తూనే ఉంది. అయ్యాని పట్టుకోనికి ఉండని మొత్తానికైతే రంగారోస్కి అయితే వచ్చినాము. చూడాలి పావరాలు చూస్తారా మొత్తం కంప్లీట్గా. ఈ డబ్బి ఏదో గుడి ఉన్నట్టుంది, చూద్దాం రండి. ఎల్లమ్మ తల్లి అనుకుంటామా, కోటి తల్లి, గణపతి మహారాజ్. ఎక్కడైనా గణపతుడు ఎన్నో విగ్రహాలు చూసి ఉంటాం, కానీ ఈ గణపతుడు మాత్రం ఆంజనేయ స్వామి సింధూరం మాత్రంలోనే ఉంటాడు. ఈడున్న ఒక ప్రత్యేకత ఇది ఒకటే, అంటే ఇవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా ప్లేసెస్ చూస్తారు కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంటికి వచ్చినాం, అయిపోయింది 4 టైం చూస్తారుగా, 3:30 అవుతుంది. అది కదా పిన్సే ఓకే. పప్పులు నువ్వు పెట్టినావా? నువ్వు పెట్టినావా? బయట ఏర్పరుచుకున్నాడు. కెమెరా నీకెందుకు పెడతాడు డాడీ? పిన్సీ ఇక్కడ చూడు, వీడియో పెడితే మనం కింద కామెంట్ పెడదాంలే. ఒట్టి అబద్ధం 10 లక్షలు పెట్టి చూపించాడు పబ్లిక్ చూపిస్తాడు కాదు. ఏమంటారు ఫ్రెండ్స్, అది ఇప్పటికైనా కళ్ళు తెడుచుకోండియా.
అరే మీరు ఏ గుండుగా అరవద్దు ముందే చెప్తున్నా దగ్గర ఫోటో చూపిస్తాం మా గుండుగాడు ఏ స్మార్ట్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అన్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హౌ ఆర్ యూ డింగ్ 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 డింగ్. ఈయన మా బావ జర జుట్టు ఈ మధ్యకాలంలో ఏమైందేమో. ఇంకా పాన్ కార్డ్ కోసం వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా వరలక్ష్మి పాన్ కార్డ్ వచ్చింది, దాని గురించి వచ్చిన. ఇక చూస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా రామ్ 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 అని రాసుకుంటూ పోతుర్రు. అక్కడ చూస్తారా రామ్ అంటే మనకి అయోధ్య నుంచి కొంచెం పెట్టి అట్లా వదిలేసే పెట్టేసి క్లిప్ పెట్టింది. ఇక్కడ చూడు రామ్ 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 సీతారాం. ఇక్కడ మొత్తం రాములే. ఇక మా ఇంటికి వెళ్ళొచ్చినాం, మా అమ్మ నాన్న జర కాలం అయితే మొక్కేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈరోజైతే నా లైఫ్ జర్నీ ఇట్లా జరిగింది. కానీ కొన్ని అయితే ఇంకా అట్లనే ఉన్నాయి, ఎప్పుడు మారుతాయేమో. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఏమనుకోకండి, కొంచెం ఏమైనా సుత్తి ఉంటే సారీ. గివ్ అవే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను, ఇది 100%. నా వీడియోస్ ఎండ్ వరకు చూసి ఆ వీడియోకి ఏడ మిస్టేక్ అయింది కామెంట్ చేస్తే, ఇప్పుడు నేను 20 మినిట్స్ పెట్టినాను అనుకోండి, దాంట్లో 10 మినిట్స్ చూసి దాంట్లో కామెంట్ పెట్టినా, లైక్ చేసి కామెంట్ చేస్తే మినిమం 100 కామెంట్స్ రావాలి ఒక వీడియోకి. అలా వస్తే మనం 100 కామెంట్స్ అంటే మినిమం నా టార్గెట్. ఒక లైక్లో ఒక 50 అన్న 60 అన్న వచ్చినా కానీ గివ్ అవే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్, 100%గా. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డామో మాకన్నా ఇంకా బిగినర్స్ ఇంకెక్కువ కష్టపడుతుండొచ్చు. వాళ్ళ కోసమైనా మా నుంచి ఒక చిన్న గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాము. సో దాంట్లో ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా గివ్ అవే ఇవ్వడం కన్ఫాము. ఈ నెల 18 ఈరోజు అప్లోడ్ చేస్తున్నాగా వీడియో, ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే 17 వరకు ఎవరైతే పార్టిసిపేట్ అయ్యి గివ్ అవే విన్ అవుతారో వాళ్ళకి ఒక్కరికి మాత్రమే 1000 రూపీస్ అబోవ్ ఉండే మైక్ సెట్ అయితే ఇస్తాము. వైర్లెస్ డివైస్ ఇది. మనం ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్నా మాట్లాడేది అట్లా ఒక మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో K8 వైర్లెస్ డివైస్. ఓకే నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూసేవాళ్ళు మా ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్లు అందరికీ ఒక చిన్న ఇదొక అనుభూతి అనుకుంటున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, దాన్ని ఏంటి అనే ప్రాసెస్ అనేది నేను కొద్దిగా డీటెయిల్గా అనుకుంటాను. ఇంక ఈరోజు చాలా బిజీ అయినాను. ఓకేనా, ఉంటా ఫ్రెండ్స్. మమ్మీ ఏమైనా మాట్లాడతావా గివ్ అవే గురించి? నాకు అంత ఐడియా లేదు.